నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈ నెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేసిన సందర్భంగా కావలి పట్టణంలోని ఐ లవ్ కావలి ఐకాన్ సెల్ఫీ పాయింట్ ఆవరణలో టీడీపీ సీనియర్ నాయకుడు తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మాగుంట పార్వతమ్మ అభిమానులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే చూడ గురుగారు. ఓకే ఈ రోజున ఆ దివంగత నేత మన 2004 నుండి 2009 వరకు కావలి శాసనసభ్యురాలుగా కావలి నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించి సమ్మర్ స్టోరేజీ ఆ రోజు స్థాపించడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలు కట్టడం కానీ, బుడంగుంట కాలనీలు కానీ అనేక నిరుపేదలకి వేలాది గృహాలు నిర్మించినటువంటి, అదేవిధంగా తుఫాన్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ ఆ పక్క కూడా సుమారు కోట్లాది రూపాయలతోటి, అదేవిధంగా డ్రైనేజీలు కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే ఆమె మరణించడం జరిగింది. ఆ మరణించిన రోజే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర శ్రద్ధాంజలి ఘటించే సమయంలో మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, త్వరలోనే మాగుంట పార్వతమ్మ గారు కావలికి చేసిన ఎనలేని సేవల సందర్భంగా ఆమెను కావలి ప్రజలు నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఉండేటట్టుగా కావలి ట్రంక్ రోడ్డు ఆమె అధీనంలో, ఆమె ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డు అని చెప్పి త్వరలోనే దీనికి జీవో తీసుకుని వస్తారని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే నిన్నటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మరి ప్రీతమ శాసనసభ్యురాలు ఆ రోజు అప్పీలు పెట్టినటువంటి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేత ఆమోద ముద్ర పొంది నిన్న జీవో విడుదల చేయడం జరిగింది. కావలి ఉన్నంత వరకు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా కనీసం కుటుంబ సభ్యులు కూడా ఇంత ఆలోచన చేస్తారో తెలియదు, నాకైతే తెలియదు. కానీ అంత మంచి మనసుతోటి, అంత ముందు చూపుతోటి కావలి ప్రీతమ శాసనసభ్యులు మన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆ మహాతల్లిని గుర్తించుకొని ఆ మహాతల్లి పేరు కావలిలో చిరస్థాయిగా మరి ఉండే విధంగా ఈ విధంగా కంకురోడి గారి పేరు పెట్టడం, ఈ విధంగా మరి మాగుంట అభిమానులుగా దగ్గుమాటి వెంకట కృష్ణ శాసనసభ్యులు గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని, ఆ మహాతల్లికి నేను కావలిలో గాంధీ విగ్రహం లేనప్పుడు మేము ఒక సేవా సమితి పెట్టుకుని మిత్రులతోటి ఆ రోజు చేశాము. ఆ గాంధీ విగ్రహానికి పార్వతమ్మ గారు ఎంతో మాకు సహాయ సహకారం అందించి ఆ గాంధీ విగ్రహ స్థాపనకు మాకు కృషి చేశారు. అప్పటి నుండి కూడా నన్ను కావలి గాంధీ అని పిలువసాగితే ఈ రోజు తిరువీధి ప్రసాద్ ఆలియాస్ కావలి గాంధీ అని చెప్పి పేరు పెట్టి అంత పెద్ద కావలి గాంధీ అనే పేరు నాకు వచ్చినందుకు ఆ మహాతల్లికి మరి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోనని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మాగుంట అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మా మహిళమ్మ తల్లులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా ప్రీతమ్మ శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం.